కుమారులుగా ఉండాలి. ఎవరు? మనం కుమారులు కుమార్తెలుగా ఉండాలి. కానీ ఈరోజు ఎలా ఉంటున్నామంటే బానిసల్లా ఉంటున్నాం. ఎలా ఉన్నాం? బానిసల్లా. కుమారులు కుమార్తెలుగా ఉన్నవారు తర్వాత బానిసలుగా అయిపోయారు. ఎందుకో ఈరోజు తెలుసుకుందాం. ఆరంభంలో చూసినట్లయితే దేవుడు ఎప్పుడూ కూడా బానిసలు కావాలనుకోలేదు. దేవుడు బానిసలు కావాలనుకోలేదు. మరి ఎవరిని కావాలనుకున్నాడు? దేవుడు కుమారుల్ని కుమార్తెల్ని కావాలనుకున్నాడు. అలాగే చూశాడు కూడా దేవుడు. కుమారులుగా కుమార్తెలుగా దేవుడు చూశాడు. దేవుడు ఎప్పుడు కూడా బానిసలు కావాలి, నా కోళ్ళకి ఎంత ఉండాలి, నాకు ఎంత పని చేయాలని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అది మనమే చేసుకున్నాం. బానిస బతుకు మన వల్ల మనకే వచ్చింది. ఇక చూసినట్లయితే మతం ఏం నేర్పిస్తుందంటే బానిసత్వం. ఈరోజు చూడండి, మతం మతం అని చెప్పేసి కొట్టుకు చచ్చిపోతున్నారు. అది బానిసత్వం. అందులోంచి ఎప్పుడు బయటకు వస్తే అప్పుడే నీకు ఎప్పుడు మంచిగా కనపడుతుంది. నువ్వు ఎప్పుడు మతం 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 అనుకున్నావంటే మాత్రం, మతం కులం అనుకున్నావంటే మాత్రం నువ్వు బానిసగా ఉన్నావు. బానిసత్వంలో నువ్వు ఉన్నావు. భయం ఏం సృష్టిస్తుందంటే బానిసత్వం. మనలో భయం ఉంటే అదేం సృష్టిస్తుంది? బానిసత్వాన్ని సృష్టిస్తుంది. అలాగే పాపం ఏం ప్రవృత్తి చేస్తుంది? బానిసత్వాన్ని ప్రవృత్తి చేస్తుంది. కానీ ఇక్కడ దేవుడు హృదయం ఏం చెప్తుందంటే కుమారులు కుమార్తెలు అని చెప్తుంది. దేవుడికి కుమారులు కుమార్తెలు కావాలి. గాడ్ ఒరిజినల్ డిజైన్ సన్షిప్. దేవుడు ప్రణాళిక ఏంటో తెలుసా? కుమారతత్వం అనేది ఇచ్చాడు మనకి, కుమారతత్వం. కానీ అది మనం బ్రేక్ చేసాం. ఎలా బ్రేక్ చేసామో వెళ్ళి కొద్ది మీరు చూడవచ్చు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ యాజ్ ఏ సన్. దేవుడు కుమారుడిని చేశాడు. ఎలాగా? ఒక మనిషిని చేశాడు. ఎలా చేశాడంటే కుమారుడిగా చేశాడు. అంతేగాని బానిసగా మాత్రం చేయలేదు. దేవుడు ఒక కుమారుడిగా చేశాడు. ఆదాముని చూసినట్లయితే ఆదాము కుమారుడిగా చేయబడ్డాడు. ఒక కుమారుడిగా అంటే దేవునితో నడిచేవాడు, దేవునితో మాట్లాడేవాడు, దేవుడితో ఉండేవాడు. దేవుడు ఎంతగానో నమ్మాడు. ఎవరిని? ఆదాముని ఎంతగానో నమ్మాడు. అలాగే దేవుడు అతనికి అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు ఆదాముకి ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఆదాము ఏం చెప్పట్లేదంటే, ఎవరైనా ఏం చెప్తారు? దేవుడు చేశాడు కాబట్టి నేను బానిస దేవునికి అంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడికి ఇక్కడ బానిస అని చెప్పట్లేదు. ఆదాము నేను బానిస అని చెప్పట్లేదు. ఐఎమ్ యువర్ స్లేవ్, ఐఎమ్ అఫ్రైడ్, ఐఎమ్ అన్వర్తి అని ఇక్కడ చెప్పట్లేదు. నేను బానిసనే, లేదంటే నేను భయపడుతున్నాను, లేదంటే నాకు విలువ లేదు అని చెప్పి ఆదాము చెప్పట్లేదు. కానీ ఇక్కడ దేర్ వాజ్ నో ఫియర్, నో డిస్టెన్స్, నో సేమ్. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడికి ఆదాముకి మధ్య, దేవుడంటే ఆదాముకి భయం లేదు, ఇంకోటి దూరం లేదు, ఇంకోటి సిగ్గు అనేది లేదు, ఏమీ తెలియదు అతనికి. ఓన్లీ దేవుడు ఎలా అయితే ప్రేమించాడో అదే ప్రేమ అతనికి తెలుసు అంతే. ప్రేమ తెలుసు అంతే. కానీ సేమ్ ఏమీ అతనికి తెలియదు. రిలేషన్షిప్ నాట్ రిలీజన్. సంబంధం అంటే మతం కాదు. దేవునితో సంబంధం అంటే క్రిస్టియానిటీ అంటే మతం కాదు. ఇది ఒక మార్గం, దేవునితో సంబంధం. ఇది చాలా మందికి తెలియట్లేదు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే క్రిస్టియానిటీ అంటే ఒక మతం అనుకుంటున్నారు. కానీ ఇది మతం కాదు, ఇది ఒక మార్గం, దేవునితో సంబంధం. దేవుడు ఈ భూమి మీదకి తన ప్రేమను చూపడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఈరోజు ఈ విషయం ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు ఒక చిన్న బిడ్డ ఉంది, చాలా మంది పిల్లలు ఉన్నారు. చిన్న బిడ్డ ఉంది, తన తండ్రి పక్కన కూర్చుంటుంది, లేదంటే తన తండ్రి ఎదురుగా కూర్చుంటుంది. తనకు హక్కు అది, తన తండ్రి తను కూర్చుంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు మన పరమ తండ్రి. ఆయనతో గడపవచ్చు, ఆయనతో ఉండొచ్చు, మనం ఆయన పక్కన కూర్చోవచ్చు. మనం అధికారం మనకి దేవుడు ఇచ్చాడు. తండ్రికి బిడ్డ మీద ఎంత అధికారం ఉంటుందో, బిడ్డకి తండ్రి మీద ఎంత అయితే అధికారం ఉందో, దేవునికి మనందరి మీద అధికారం ఉంది. ఈరోజు ఎప్పటికీ మన మీద అధికారం ఆయనకి ఉంది. అలాగే ఆదాము కూడా అలాగే జీవించేవాడు.
ఆదాము యేసుక్రీస్తు వారి దగ్గర అలాగే జీవించేవాడు, అలాగే ఉండేవాడు, తండ్రి బిడ్డగా ఉండేవాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే సాతానుడు వచ్చాడు మధ్యలోకి. సాతానుడు వచ్చి ఏదైతే పొజిషన్ ఉందో, దేవుడు మనకి ఏదైతే పొజిషన్ ఇచ్చాడో ఆ పొజిషన్ని నాశనం చేశాడు. ఇప్పుడు తండ్రి ఒక రాజకీయ నాయకుడు, తన తర్వాత కొడుక్కి వస్తుంది. ఇప్పుడు కొడుకు తప్పు చేయడం వల్ల రాజకీయ నాయకం పరిస్థితి ఏమవుద్ది, ఆ పొజిషన్ ఏమవుద్ది, మొత్తం నాశనం అయిపోద్ది. అలాగే ఇక్కడ సాతానుడు దేవునికి మనకున్న సంబంధాన్ని కుట్టాడు దెబ్బ. సాతానుడు దేవుడికి మనకి ఉన్న పొజిషను, దేవుడికి మనకున్న సంబంధాన్ని బ్రేక్ చేశాడు. బ్రేక్ అయింది అక్కడ. సాతాను కేవలం పాపం మీదే దాడి చేయడు, దేవుడికి మనకి మధ్యలో ఏదైతే సంబంధం ఉందో దాని మీద దాడి చేస్తాడు. కేవలం పాపమే రప్పించడం మనలోకి. దేవుడికి మనకి ఎంత ప్రేమ అయితే ఉందో మనకి ఆ ప్రేమను తీసేస్తాడు. ఫస్ట్ ఆ ప్రేమను తీసేస్తాడు, మనల్ని పాపులుగా మరి మార్చేస్తాడు. పాపం పెంచేస్తాడు మనలో పాపం పెంచేస్తాడు. సాతాన్ డిడ్ నాట్ కమ్ టు ఆడమ్ అండ్ సే కమిట్ సిన్. ఇక్కడ సాతాన్ వచ్చి పాపం చేసి అని ఆదాముకి చెప్పలేదు. అలా చెప్పిందా? లేదు, పాపం చేసి అని చెప్పలేదు. నువ్వు దేవుడి కన్నా గొప్పవాడు అయిపోతావు, నువ్వు దేవుళ్ళ అయిపోతావు అన్నాడు. నిజంగా ఈరోజు ఎవరన్నా మంచి డ్రెస్ వేసుకున్నాం అనుకో, హీరోలో ఉన్నవే నువ్వే అంటారు. అది ఏమైపోతాడు, వేసైపోతాడు. చీర కట్టుకున్నారని ఎవరన్నా మంచి చీర, అయ్యి బాబు హీరోయిన్లా ఉన్నావు అంటారు, అంటే పడిపోతారు. అంటే ఇంట్లో ఉన్నాయన్నీ చూసిపెడేస్తారు. ఫుడ్ అన్నీ జస్ట్ పొగిడితే చాలు, ఆలోచించాం, జస్ట్ పొగిడితే పడిపోతాం. ఇక్కడ అదే జరిగింది. ఆదామును నువ్వు దేవుళ్ళ అయిపోతావు అని వెంటనే నమ్మేశాడు. దేవుళ్ళు ఎలా అయిపోతాడు ఒక మనిషి? కొన్ని మంచి మంది చేస్తే దేవుళ్ళ చూస్తారేమో, కానీ దేవుళ్ళ అవరు. ఇక్కడ చూసినట్లయితే ది అటాక్ వాజ్ ఆన్ ఐడెంటిటీ. ఆదాముకి ఏదైతే ఐడెంటిటీ ఉందో, కుమార తత్వం అనేది, దాని మీద దాడి చేశాడు. దాని మీద ఒక గుర్తింపు మీద సాతానుడు దాడి చేశాడు. దానివల్ల ఆదాము పాపం చేసినవాడు అయిపోయాడు. అప్పుడు ఏమైందంటే ఈ భూమి అంతా ఏమైందంటే పాపం వచ్చేసింది, మరణం వచ్చేసింది, భయం వచ్చేసింది. అలాగే దేవునికి మనకున్న సంబంధం తెగిపోయింది, ముక్కలైపోయింది సంబంధం, దేవుడితో ఉన్న సంబంధం. సన్ బికమ్ అఫ్రైడ్, సన్ బిగన్ టు హైడ్. కుమారుడు భయపడటం మొదలుపెట్టాడు, ఆదాము భయపడటం మొదలెట్టాడు. అలాగే ఆదాము దాచడం మొదలెట్టాడు, దాగున్నాడు. ఎవరికి? దేవునికి కనపడకుండా దాక్కున్నాడు. కుమారుడు ఎలా ఉండాల్సినోడు ఎలా అయిపోయి చూడండి ఒకసారి. అప్పటిదాకా దేవునితో కలిసి ఉన్నాడు, దేవునితో నడిచాడు, దేవునితో మాట్లాడాడు. ఇప్పుడు ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో కుమారుడు ఏమైపోయాడు? దూరం అయిపోయాడు, దాక్కుంటున్నాడు దేవునికి. అప్పటిదాకా ఫ్రెండ్లీగా మాట్లాడినాడు, అప్పటిదాకా ప్రేమతో ఉన్నవాడు, దాక్కునే పరిస్థితి వచ్చేసింది. ఆదాము ఏమేమి కోల్పోయాడు తెలుసా? అధికారాన్ని కోల్పోయాడు. చాలాసార్లు చెప్పాను నేను, అధికారాన్ని కోల్పోయాడు, అలాగే విశ్వాసాన్ని కోల్పోయాడు, అలాగే సంబంధాన్ని కోల్పోయాడు. మ్యాన్ బిగేన్ టు లివ్ యాజ్ ఏ సర్వెంట్. కుమారుడిగా ఉండాల్సిన వాళ్ళు ఏమైపోయారు? సేవకులుగా అయిపోయారు, బానిసలుగా అయిపోయారు. ఆదికాండం 19వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే ఒకసారి చదవండి త్వరగా, చాలా ఫాస్ట్గా చదవాలి. ఆదికాండం 19:2. ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడంటే, మై లార్డ్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్. నా ప్రభువా నేను నీ సేవకుడిని అంటున్నాడు. నేను నీ కుమారుణ్ణి అంటానికి, నేను నీ సేవకుడిని అంటానికి ఎంత డిఫరెన్స్ వచ్చింది చూసారా? ఆదాము చేసిన పొరపాటు జనరేషన్ అంతా కుమారులుగా ఉండాల్సిన వాళ్ళందరూ కూడా దేవుని సర్వెంట్స్గా అయిపోయారు, బానిసలుగా అయిపోయారు. అబ్రహాం అంటున్నాడు ఇక్కడ, నేను నీ సేవకుడిని,
ఇక్కడ సొలొమోను చూసినట్లయితే 1వ రాజులు 8వ అధ్యాయం 26 అలాగే 28 చూసినట్లయితే ఎవర్ సర్వెంట్ ఈజ్ ప్రేయింగ్, ఏమంటున్నాడు? నీ సేవకుడు ప్రార్థిస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ నీ కుమారుడిని నేను ప్రార్థిస్తున్నాను అనలేదు, నీ సేవకుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు వారి తల్లి మరియమ్మ గారిని పూజించేస్తున్నారు. నిజంగా మరియమ్మ గారిని పూజిస్తున్నారు, దేవతలా చూస్తున్నారు, దేవుళ్ళలా చూస్తున్నారు. కానీ ఆవిడ కూడా ఏమంటుంది? ప్రభుకి ఏంటంటే ఆవిడ సేవకురాలు, ఆవిడ కూడా సర్వెంటే దేవునికి, తల్లి. కానీ ఏమంటుంది? సర్వెంట్, సేవకురాలు అని చెప్పేసి అంటుంది. లోకా సువార్త 1వ అధ్యాయం 46లో మీరు చూడొచ్చా ఆవిడ అన్న మాటలు. దీస్ ఆర్ గాడ్లీ పీపుల్, ఫెయిత్ఫుల్ పీపుల్, ఒబీడియంట్ పీపుల్. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే చాలా గొప్ప వాళ్ళు. సొలొమోను కావచ్చు, అబ్రహాం గారు కావచ్చు, ఎవరిని చూసినా చాలా గొప్ప వాళ్ళే. కానీ ఏమని చెప్తున్నారు వాళ్ళు? సర్వెంట్ అని పదం వాడుతున్నారు వాళ్ళు. అబ్రహాము నీ సేవకుడిని అంటున్నాడు, సొలొమోను సేవకుడే అంటున్నాడు, నీ సేవకుడు ప్రార్థిస్తున్నాడు అంటున్నాడు. మరియమ్మ గారు కూడా నీ సేవకుడే అనే పిలుస్తున్నారు. గొప్ప గొప్ప వాళ్ళు, చిన్నవాళ్ళు ఏం కాదు వాళ్ళు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయితే ఈ బైబిల్లో ఉంటారు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయితే ఈ బైబిల్లో ఉన్నారు. మరియమ్మ గారు దేవుని తల్లి, అలాంటి ఆవిడ కూడా సేవకురాలు అని చెప్పి అంటుంది ఆవిడ. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈరోజు మరియమ్మ గారిని మనం పూజించకూడదు, యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. ఎందుకంటే మన యేసుక్రీస్తు వారు రావడానికి మూలం ఆవిడే, ఆవిడ వల్ల యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈరోజు అదే ప్లేస్లో నువ్వున్న దేవుడు వాడుకుంటుడు, అదే ప్లేస్లో. కానీ ఆవిడ మనం ఆరాధించకూడదు. కానీ చాలామంది ఈరోజు ఆరాధించేస్తున్నారు, పూజించేస్తున్నారు. అది రాంగ్, టోటల్లీ రాంగ్. కానీ మనం చాలా గౌరవం ఆవిడకి ఇవ్వాలి. దే కాల్ దెమ్ సెల్ఫ్ సర్వెంట్స్, నాట్ సన్స్. వాళ్ళు సర్వెంట్స్గా పిలుచుకుంటున్నారు, కానీ కుమారులు కుమార్తెలుగా పిలుచుకోవట్లేదు. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకు వాళ్ళు కుమారులు కుమార్తెలుగా పిలుచుకోవట్లేదు? దేవా, నీ కుమారుడిని అబ్రహాం, నేను నీ కుమారుడిని, అది ఎందుకు కుమారుడు అనే పదం వాడట్లేదు? సేవకులు అనే పదం ఎందుకు వాడుతున్నారు? ఎందుకు వాడుతున్నారంటే బికాజ్ సన్షిప్ వాజ్ నాట్ రీస్టోర్డ్. ఎందుకంటే ఏదైతే పొజిషన్ ఇచ్చాడో దేవుడు మనకి, కుమారులు కుమార్తెలు అనే పొజిషన్ ఏదైతే మనకి ఇచ్చాడో ఆ పొజిషన్ పునరుద్ధరించబడలేదు, అది రీస్టోర్ అవ్వలేదు. అది రీస్టోర్ అవ్వలేదు కాబట్టే సేవకులు బానిసలుగా మనం బ్రతుకుతున్నాం. ఏ సర్వెంట్, ఒక సేవకుడు ఎలా ఉంటాడంటే వర్క్స్ అవుట్ ఫర్ ఫియర్, ఒబేస్ టు అవాయిడ్ పనిష్మెంట్, డూస్ నో ద మాస్టర్స్. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే ఒక బానిస అనుకో, ఒక సేవకుడు అంటే ఎలా ఉంటాడో తెలుసా? సేవకుడు అంటే పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారు అంటలేదు. మనం సేవకులుగా మనం పనిచేస్తున్నాం. ఈరోజు ఒకరి దగ్గర మనం పనిచేస్తున్నాం బానిసలాగా. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే సేవకుడు ఎలా అంటే భయంతో పనిచేస్తారు. ఇప్పుడు ఏదైనా శిల్పని అప్పగించారనుకో, భయంతో పనిచేస్తారు. అలాగే పనిష్మెంట్ ఇస్తారని, మనం శిక్షిస్తారని భయంతో పనిచేస్తాం. అలాగే ఒక మాస్టర్ హృదయం మాత్రం మనకు తెలియదు. ఈరోజు మనం పనిచేస్తున్నాం, కానీ మన మాస్టర్, మన ఓనర్ గారు ఏంటో మనకి తెలియట్లేదు, ఆయన మనసు మనకి తెలియట్లేదు. ఈరోజు కూడా మనం దేవుడికి భయపడుతున్నాం, దేవుడికి దూరంగా ఉంటున్నాం, కానీ ప్రేమతో మాట్లాడుతున్నామా? దేవునితో ప్రేమతో మాట్లాడుతున్నామా? లేదు, ప్రేమతో మాట్లాడట్లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ఎలాగైనా ఉంటున్నాం, కానీ దేవుడి మీద ప్రేమ మాత్రం మనం చూపించట్లేదు. మెనీ బిలీవర్స్ టుడే స్టిల్ లివ్ లైక్ దిస్. చాలామంది ఈరోజు విశ్వాసులు ఇలాగే జీవిస్తున్నారు. మనం ప్రార్థన చేయకపోతే దేవుడు మనం శిక్షిస్తాడేమో, మన పాటలు పాడకపోతే దేవుడు మనల్ని ఏమైనా అంటాడేమో, మనం ఏం చేయకపోయినా దేవుడు మనల్ని ఏమైనా అంటాడేమో అని చెప్పేసి మనం భయపడుతున్నాం. సమ్ చిల్డ్రన్ గ్రో అప్ ఇన్ దేర్ ఫాదర్స్ హౌస్ బట్ స్టిల్ ఫీల్ లైక్ అవుట్ సైడర్స్. కొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు అలాగే, కానీ వాళ్ళు బయట వాళ్ళలో ఫీల్ అవుతారు. ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఉన్నారు, కానీ పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏదో బయట వాళ్ళు మేము అన్నట్టు
ఫీల్ అవుతున్నారు. కంఫర్ట్ అనేది లేదు. కానీ తల్లిదండ్రుల మనసు వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రుల మనసు తెలియదు. అలాగే ఈరోజు దేవుడి మనసు మనకి తెలియట్లేదు. ఆయన ఏంటో మనకి తెలియట్లేదు. మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆయన గురించి. జీసస్ said clearly, John chapter 15 verse 15. యోహాను 15:15. యోహాను 15:15. I no longer call you servants, I call you friends. నేను ఎంతకాలము మిమ్మల్ని సర్వెంట్స్ అని పిలను, సేవకులు అని పిలను, కానీ స్నేహితులుగా పిలుస్తాను. అంటే కుమారుల నుంచి నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది? బానిసలకు వచ్చింది. బానిసల నుంచి నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది? స్నేహితుల దగ్గరికి వచ్చింది. అంటే ఎక్కడి నుంచి దేవుడు ఎలా పిలుచుకున్నాడు చూడండి. కుమారులు ఆ మాట దేవుడికి చాలా ఇష్టం. కుమారులు అన్న పదం దేవుడికి చాలా ఇష్టం. కుమారులు కుమార్తెలుగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు మనల్ని. కానీ మనం ఆదాము చేసిన పాపం వల్ల ఏమైంది? బానిసలం అయిపోయాం. బానిసల నుంచి దేవుడికి అడుగు నచ్చలేదు. బానిసలు అని పిలవడం అసలు నచ్చలేదు దేవుడికి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తర్వాత స్నేహితులు అయ్యారు. స్నేహితుల నుంచి చదవం. చాలా అండి, చూసారా? స్నేహితులని పిలుస్తున్నాడు ఎవరు? దేవుడు. ఇంకా నేను కంటిన్యూ చేయొచ్చు, కాబట్టి టైం సరిపోదు. కాబట్టి నేను ఎక్కడితో ఆగాను. God bless you.